ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము కీర్తనలు రాసినటువంటి గ్రంథము 114వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనము చదువుకుందాం. ఏముంది అక్కడ? ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకు కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేశాను. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కొరకు దీవించునుగాక. చూద్దాం. ఐగుప్తులో నుండి ఇజ్రాయేలు అంటే ఈ యొక్క దేవుని ప్రజలు పాప బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వము నుంచి అంటే ఆ యొక్క వెట్టి చాకరి నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుండి బయలు వెళ్ళినప్పుడు, తర్వాత అన్య భాషల గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు, యాకోబు అంటే మోసగాడు. అయితే ఈ మోసగాడు ఎక్కడి నుంచి బయలుదేరినాడు? అన్య భాష గల జనంలో నుండి, మోసపూరితమైనటువంటి జనాంగంలో నుండి బయటికి వచ్చేసాడనమాట. బయటికి వచ్చేసినప్పుడు ఏం జరిగింది? యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమేనంట. యూదా అంటే ఎవరు అంటే, ఇక్కడ యూదా అంటే అర్థం ఏంటంటే స్తుతి అనే అర్థం. కాబట్టి ఈ స్తుతి అనేది ఇజ్రాయెల్ ప్రజల్లో నుండి వచ్చింది. ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, ఆ యొక్క పాప బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆ యొక్క సాతాను యొక్క కట్ల నుంచి బయటకు వచ్చినప్పుడు, ఆ యొక్క వాళ్ళ శ్రమల నుండి, ఇబ్బందుల నుండి బయటికి వచ్చినప్పుడు, తర్వాత కొంతమంది యాకోబు వలె మోసపూరితమైనటువంటి జీవితంలో ఉంటారు. ఇదే బాగుంది, నేను అన్ని విధాలుగా మంచిగున్నాను అనుకుంటుంటారు, కానీ వాళ్ళ ఆత్మకు రక్షణ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ యొక్క పరిస్థితి నుంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళ నోట్లో ఏముందంటే స్తుతి ఉంది, యూదా అనేది ఉంది. కాబట్టి ఆ స్తుతి ఏమైందంట? దేవునికి పరిశుద్ధ స్థలమైందంట. కాబట్టి నా జీవితంలో స్తుతి ఎప్పుడైతే ఉంటుందో, దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడైతే ఉంటుందో, దేవుని స్తుతించడం ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఆ యొక్క మన హృదయము దేవునికి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది. ఒక మందిరంలో దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడైతే ఉంటుందో, దేవుని స్తుతించడం ఎప్పుడైతే ఉంటుందో, అన్ని పరిస్థితుల్లో, ఒక పరిస్థితి కాదు, అన్ని పరిస్థితుల్లో మనం స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు దేవుడు దాన్ని పరిశుద్ధ స్థలంగా చేసుకుంటాడంట. కాబట్టి దేవుడు మన హృదయంలో పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసుకొని మన జీవితంలో, మన హృదయంలో నివసించినప్పుడు మనకేముంటుందంటే, చూడండి, ఇజ్రాయేలు ఆయనకు రాజ్యమైందంట. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఏమవుతారు? ఆయనకు రాజ్యంగా అవుతారంట. తర్వాత సముద్రము దానిని చూచి పారిపోయాడు. ఎవరైతే ఇజ్రాయేల్కు దేవుడు రాజ్యంగా ఉంటే, దేవుడు మనకు రాజుగా ఉంటే మనకు ఏది కూడా కొదువుగా ఉండదు. దేవుడు మన హృదయంలో పరిశుద్ధ స్థలంగా చేసుకొని ఆయన నివాసం చేస్తుంటే మన హృదయంలో నెమ్మది, శాంతి, ఆనందము, నిత్య నిరీక్షణ అన్ని పరిస్థితుల్లో మనము చూడగలుగుతాం. తర్వాత సముద్రము దాన్ని చూసి పారిపోతాయి. అంటే సముద్రంలో ఏముంటాయంటే అలలు, తుఫానులు, తర్వాత ఎక్కువ లేస్తూ ఉంటాయి అలలు. తర్వాత అనేకమైనటువంటి భయంకరమైన జీవులు కూడా అందులో నివసిస్తూ ఉంటాయి. కాబట్టి సముద్రం అంట దాన్ని చూసి పారిపోయిందంట. కాబట్టి ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజలు సముద్రాన్ని దాటాల్సి వచ్చినప్పుడు, ఎర్ర సముద్రాన్ని, అది పాయలుగా అయిపోయిందో,
అలా సముద్రం వంటి ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క బాధలు, ఆ యొక్క వేదనలు మన జీవితంలో నుంచి కూడా పారిపోతాయి. యోర్దాను నది వెనుకకు మళ్ళుతాయంట. కాబట్టి యోర్దాను నది అంటే ఏంటంటే భయంకరంగా పారేటువంటి నది అంట. ఆ నదిలో పడితే కొట్టుకుపోవడమే కానీ అక్కడ నిలబడడం అనేది చాలా కష్టం అంట. అలాంటి యోర్దాను నది లాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తుంటాయి. అవి సడన్గా వస్తాయి. ఈ యొక్క ప్రవాహం ఎలా వేగంగా వస్తుందో వేగంగా మన జీవితంలో కూడా యోర్దాను ఇంకొక దానికి సాదృశ్యం ఏంటంటే మరణము అనే దానికి సాదృశ్యం. మరణము అంటే మనం భౌతికంగా జీవిస్తూ ఉండొచ్చు కానీ ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉండవచ్చు. కాబట్టి యోర్దాను నది ఏమవుతుందంట, వెనుకకు మళ్ళీపోతుందంట. ఈ ఆత్మ సంబంధమైన మరణం అనేది మన జీవితంలో నుంచి వెనక్కు వెళ్ళిపోతుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తాను. తర్వాత కొండలు పొట్టేళ్ల వలెను, అంటే కొండలు అంటే అవి కదలవు అన్నమాట. కదిలేటివి కాదు, అవి స్థిరంగా ఉంటాయి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కదలవు. అవి ఏమవుతాయంట, పొట్టేళ్ల వలె. పొట్టేళ్ళు అంటే ఏంటి, సపోజ్ మన ఆస్తికి సంబంధము అయి ఉండొచ్చు. కాబట్టి కొండలు ఏమవుతాయి, ఈ కొండలు ఉండడం వల్ల ఉపయోగం అయితే ఉండదు, కానీ పొట్టేళ్ల వల్లే అవుతాయంట. పొట్టేళ్ళు అయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. వాటి చర్మము, వాటి మాంసము, వాటి యొక్క కొమ్ములు ప్రతిదీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ కొండ లాంటి పరిస్థితులు కూడా మనకు ఉపయోగకరంగా అవుతాయని దేవుని వాక్యం సెలవిస్తాను. తర్వాత గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేస్తాయంట. కాబట్టి గుట్టలు లాంటి పరిస్థితులు కూడా గొర్రె పిల్లల వలె అవి మన జీవితంలో గంతులు వేసేటివిగా ఉంటాయి. కాబట్టి ఏ పరిస్థితి అయినా కూడా ఉపయోగకరంగా చేయగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏం చేయకూడదు, అన్ని విషయాల్లో స్తుతించేది మనము నేర్చుకోవాలి. చాలా పరిస్థితుల్లో కొన్ని కష్టాల్లో మనకు సనుగులు వస్తూ ఉంటాయి, గొనుగులు వస్తూ ఉంటాయి. ఆ సనుగుల నుంచి గొనుగుల నుంచి మనం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే యూదా అనేది మన జీవితంలో ఉండాలి. యూదా అంటే స్తుతి అనేది మన జీవితంలో ఉండాలి. అన్ని విషయాల్లో మనం స్తుతించినప్పుడు దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధ స్థలంగా చేసుకుంటాడు. అన్ని విషయాల్లో మనం స్తుతించినప్పుడు మన మందిరంలో స్తుతి ఆరాధన ఉంటే అన్ని పరిస్థితుల్లో మన మందిరం కూడా ఎలా ఉంటుందంటే పరిశుద్ధ స్థలంగా ఉంటుంది. పరిశుద్ధ స్థలంగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ నివసిస్తాడు. దేవుడు అక్కడ నివసిస్తే ఆయన రాజ్యం చేస్తాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలకు ఏమీ కొదవ ఉండదు. కాబట్టి అలాంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ఒకవేళ ఈ వాక్యం చేత మీద ఆదరించబడి ఉంటే, ఈ వాక్యం ద్వారా మీరు సంధించబడి ఉంటే ఇతరులకు కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని షేర్ చేయండి. తర్వాత మీరు ఆదరించబడ్డారు, మీతో దేవుడు మాట్లాడాడు అనుకుంటే మీరు లైక్ చేయటం ద్వారా మాకు, లేకపోతే కామెంట్ చేయటం ద్వారా మేము తెలుసుకొని దానివల్ల మేము కూడా దేవుణ్ణి స్తుతించేదానికి అవకాశం ఉంటుంది. ఇక మాటలు అనేకులకు ఉపయోగకరంగా ఉన్నాయని మేము కూడా దేవుణ్ణి ఘనపరిచేదానికి, మహింపరిచేదానికి అవకాశం ఉంటుంది. అట్లు చేసి ఈ పరిచర్యను అభివృద్ధి పొందించేదానికి మాతో కూడా సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మాటలను దేవుడు దీవించునుగాక. ఆమెన్.